తలమడుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో పల్సికే గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మండల పరిధిలో గిరిజన గ్రామాల ఆదివాసులకు కిడ్నీ సంబంధిత వ్యాధులకు పీహెచ్సీ వైద్యుడు డాక్టర్ వంశీకృష్ణ ఐఎంఆర్సీ సౌజన్యంతో రక్త పరీక్షలు చేశారు. అలాగే ఇతర పరీక్షలు నిర్వహించి సూచనలు చేశారు. ప్రజలకు ఎక్కువగా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ పరీక్షలు నిర్వహించినట్లు జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ పోషకాహార సంస్థ సిబ్బంది, సర్పంచ్, పాయల్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ రోడ్ మాత్రము గవర్నమెంట్ ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత రాష్ట్రంలో గిరిజన జనాభాలో ఎక్కువగా కిడ్నీ వ్యాధులతో సఫర్ అవుతున్నారని దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్ట్స్ అనేవి చెప్తున్నాను అనమాట. ఇప్పటికి దాంతోపాటు తెలంగాణలో కూడా ఆరోగ్యశ్రీ రిపోర్ట్ ఇప్పటికి ఓన్లీ ఆరోగ్యశ్రీ రిపోర్ట్ కూడా చెప్తున్నది ఏంటంటే పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రంలో ఈ గిరిజన జనాభా అధికంగా ఎక్కడైతే ఉందో వాళ్ళలోనే ఎక్కువగా కిడ్నీ వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయనేది ఒక రిపోర్ట్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఈ జాతీయ పోషకాహార సంస్థ ఆధ్వర్యంలో ఏం చేసామంటే ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాం. వీళ్ళ మీద ప్రాజెక్ట్ తీసుకొని వాళ్ళ నుంచి బ్లడ్ శాంపుల్స్ అంటే బయాలజికల్ శాంపుల్స్, యూరిన్ శాంపుల్స్, వాళ్ళు లోకల్గా తాగే వాటర్ శాంపుల్స్తో పాటు ఇంకా వాళ్ళు తినే ఆహార పదార్థాలని కూడా కలెక్ట్ చేసుకొని హైదరాబాద్లో మా ల్యాబొరేటరీకి తీసుకెళ్ళడం జరుగుతుంది.